నాయందు జాలిపడు దేవా, నా నీతివైన నా ప్రభువా, నీ కృపా వీడిపోతంటివే, నీ నిబంధన తొలగదంటివే. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా, నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మా, నీకే స్తోత్రము. నాకు తోడుగా ఉన్నవాడా, నా చేయి పట్టి నడుపువాడా, నాకు తోడుగా ఉన్నవాడా, నా చేయి పట్టి నడుపువాడా, నా కన్నీరు తుడిచేవాడా, నీ కౌగిలిలో నన్ను హత్తుకున్నవాడా, నీ కౌగిలిలో నన్ను హత్తుకున్నవాడా, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదివి పెట్టండమ్మా. చదివిన వారు కొద్ది గట్టిగా చక్కగా చదవండమ్మా. నెమ్మదిగా చదవండి, కావాలి కొద్ది గట్టిగా చదవండి. భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు అయిపోయింది కదమ్మా, 7వ వచనం అయిపోయింది కదా. మరొక్కసారి మరి ఏమనుకో. భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. వారి యందు జాలిపడును, వారు మన ఆయన బహుగా క్షమించును. జాలిపడినని మాట్లాడుతున్నాను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. ఎప్పుడు జాలిపడతాడు? యెహోవా వైపు తిరిగిన ఎడల, దేవుని వైపు తిరిగిన దేవుని వైపు తిరగడం. దేవుని వైపు తిరగడం అంటే ఇప్పుడు నేను ఎలా ఉన్నాను కదా, ఇలాగ తిరగడం కాదు, ఇది కాదు. తిరగడం అంటే మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, అయ్యా నేను చచ్చినా సరే పర్వాలేదు, నీ పాదాలు విడవనయ్యా, నీ పాదాలు నేను విడవనయ్యా, తప్పు చేశాను, నీకు దూరం అయ్యాను, ఇక మరి అన్నడు నేను అలా చేయనయ్యా అని చెప్పి ఆయన వైపు తిరగాల. లోకాన్ని, పాపాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టాలి. లోక మాలిన్యంలోంచి వేరుపడాలి. ఈ లోకము మనకి అనేక విధాలుగా ఏదో ఒకటి అంటిస్తూనే ఉంటుంది. ఒకదాని తర్వాత ఏదో ఒకటి మనకి అంటిస్తూనే ఉంటుంది. లోక సహవాసం దేవునికి వైరం. కనుక మనం సంపూర్తిగా తిరగాల. సంపూర్తిగా ఆయన వైపు తిరిగితేనట ఆయన జాలిపడతాడట. ఏం చేస్తాడు? జాలిపడతాడు. మన ముందు జాలిపడే దేవుడు అప్పుడు ఉన్నాడు మనకి. మనం నమ్ముకున్న దేవుడు జాలిపడేవాడు. మన కన్న బిడ్డలు కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన అన్నదమ్ములు కానీ, మన అక్క చెల్లెళ్ళు కానీ ఒక్కొక్క సమయంలో చాలా కఠినమైన మాటలు ఆడతారు,
చాలా కఠినంగా మనల్ని గాయపరుస్తారు, మనల్ని బాధ పెడతారు, మనల్ని హింసిస్తారు. జాలి అనేది వారిలో ఉండదు. ఉమ్మాడికి చెప్పచ్చు ఉండదని. ఎందుకు ఉండదంటే ఈ లోకం అటువంటిది. వీడు తక్కువైనడు కాదు, అమ్మో వీడి సంగతి మీకు తెలియదు అంటారు. ఎవరైనా చెప్తే వీడి సంగతి మీకు తెలీదు, వీడు తక్కువైనడు కాదు, అమ్మో ఇప్పుడు ఎలా ఉన్నాడనా, అప్పుడు ఎలా రాలిపోయేవాడు, ఎలా ఎరబడిపోయేవాడు, ఎలా చేసేవాడు అని దాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇప్పుడు తన పరిస్థితి ఎలాగుంది, ఏముంది, మనం జాలి చూపించాలి కదా. ఇంతవరకు మన కొరకు ప్రయాసపడ్డాడు, పెంచాడు, పెద్దోళ్ళు చేశాడు, ఇంత చేశాడు కదా. ఇంత చేసిన వారికి మనం అయితే కనీసం జాలి అయినా చూపించాలి, ఇంత గింజైనా పోయాలా, కనీసం మంచినీళ్ళు అందుకోమంటే మంచినీళ్ళైనా సకాలంలో అందించి వారికి సాయం చేయాలి అని కాస్త ఇష్టమంతైన జాలి ఉండదు. కఠిన హృదయాలు మన యందు జాలి పడేవారు ఎవరంటే మనం నమ్ముకున్న యేసయ్య. ఆయన జాలి ఎలా ఉంటుందంటే కొన్ని మాటల్లోని ఇక్కడ చూద్దాం, ఆ జాలి పడిన దేవుడు జాలిపడి వదిలేడు. అయిపోయిందిరా, ఇది తప్పు చేస్తా, అయిపోయి మరి తెలిసావు కదా, అయిపోయిందిరా అని వదిలేడు. ఆ జాలి పడిన దేవుడు కొన్ని కార్యాలు ఆ జాలి పడిన తర్వాత మన జీవితంలో ప్రారంభిస్తాడు. కొన్ని కార్యాలు ప్రారంభిస్తాడు. ఇక్కడ మరొక మాట కొడతాం. 57:15 చదవండి. 57:15 కానీ అదే యెషయా గ్రంథంలోనే 57:15 చదవండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఆయన ఏం చేస్తాడు, నివసిస్తాడు. మొదట ఏం చేస్తాడు, ఆయన మహాగణుడు, ఆయన దేవుడైనను పరిశుద్ధ స్థలాల్లో నివసించేవాడైనను ఆయన ఏం చేస్తాడట, నలిగిన వారిని ఉజ్జీవింపచేస్తాడట, నలిగిన ప్రాణం ఉజ్జీవింపచేస్తాడట. అక్కడ 2 మాటలు రాయబడి ఉన్నాయి. 2 మాటల్లో కూడా ఉజ్జీవింపచేస్తానన్నాడు. ఈరోజు మనకి ఒక ఆయన ఉన్నాడు, ఒక తండ్రి మనకు ఉన్నాడు. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి పోయి బతకాలం అంతా వదిలేసిన ఈ సంవత్సరం ప్రారంభం నుంచి 11వ నెల ఈ 10వ తారీఖు 9వ తారీఖు వరకు కూడా మనల్ని కాపాడుతూ వస్తున్నాడంటే ఆయన ఏం చేస్తున్నాడు, ఆ మహాగణుడు మహోన్నతుడైన దేవుడు పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు అయినప్పటికీ కూడా ఆయన మనల్ని ఉజ్జీవింప చేయడం, మన వేసికి వ్యాసాన్ని నీరసించిపోకుండా అలసిపోకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని ఉజ్జీవింప చేస్తున్నాడు. అంతేకాదు దీన మనసు గలవారి యొద్దను, చదువు ఆ వాక్యం, దీన మనసు గలవారి యొద్దను, వినయము గలవారి దీన మనసు గలవారి యొద్దను ఆయన ఏం చేస్తాడు, నివసిస్తాడు. ఏంటమ్మా భాగ్యం, ఎవరి పొందమ్మా భాగ్యం, ఒక దేవుని బిడ్డలుగా మనకే దేవుడు ఆ భాగ్యాన్ని ఇచ్చాడు తప్ప ఎవరికి ఇచ్చాడమ్మా భాగ్యాన్ని, ఎవరికి ఇచ్చాడమ్మా కాపుద. ఇప్పుడు నేను చర్చికి వస్తున్నప్పుడు చిన్న సంఘటన జరిగింది నాకు. ఏంటి అంటే మొదట నేను అక్కడ స్టార్ట్ అయినప్పుడే అది వస్తుండగా పేరలో అడుగుపడ్డది. గబుక్కుని ఏం చేశానంటే చేతిలో కాలేజీ గండి పెట్టుకొని పడిపోకుండా కాసుకున్నాను. సరే అది అయిపోయింది. పుత్రులకి ఈ జంక్షన్కి ఎక్కడ ఇచ్చారు, ఈ జంక్షన్ ఎలా తిరుగుతామో అనే టైంలో అక్కడ ఇంకా ఎక్కువ పేడ ఉంది. ఆ పేడలోనే మళ్ళీ అడిగేసాను నేను. ఆ పేడలోనే మళ్ళీ నేను అడిగేసి ఇలా జారిపోతున్నాను. అందులో ఎదుర్కొంటూ వస్తున్నాం. అయిపోయింది. ఏం చేసేది బుధం మీద చేసేది ఆఫీసుడు, ఆయన కానీ ఆపకపోతే నేను జారిపోతాను. కానీ జారడవ్వకుండా మన పాదాలు ఏం చేశాడు, మరొక వ్యక్తిని పంపించాడు. ఆ వ్యక్తి చూశాడు కాబట్టి నన్ను ఆపలేదు. ఒకవేళ చూడకుండా ఏం మట్టుకొని వెళ్ళిపోయాడు. నా పరిస్థితి ప్రతి విషయంలో కూడా ఆయన వైపు మనం తిరిగితే మన యందు జాలిపడిన దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి విషయంలో కూడా మనకి సహాయం చేస్తూనే ఉంటాడు. చిన్నదా పెద్దదని కాదు. మనం ఎలాంటి వారమైనా, మనం ఏ విధంగా జీవిస్తున్నా
ఆయన ఏం చేస్తాడంటే దీన మనస్సు వినయము గలవారు అయితే వారి యొద్దకు వచ్చి నివాసం చేస్తాను, నివసించుతాను అని చెప్తాడు. ఈ రెండు మన మనసులో ఉండాలి. ఈ రెండు మన మనసులో ఉండాలి. ఏదో మనం ఆదివారం చర్చికి వస్తున్నాం, దేవుడు మాటలు వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. మంగళవారం చర్చికి వస్తున్నాం, దేవుడు మాటలు వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇలాగ నెలకొక 8-10 మెసేజ్లు వింటున్నాం, చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం కాదు. మనం ఏంటంటే దేవుడి మాట, ప్రతి మాట కూడా విన్న తర్వాత దానికి భయపడి హృదయంలో చేర్చుకొని ఇక ముందు మనం ఎలాగ జరిగిపోయిన సంగతి వదిలేండి. అది ఎలాగ జరిగిపోయింది, మళ్ళీ అది వెనక్కి తీసుకుంటామైతే తీసుకోలేము. ముందున్న కాలాన్ని ఎలాగ మనం నడిపించుకోవాలి, ఏ విధంగా ప్రభువులో బలపడాలి, ఏ విధంగా నడుచుకోవాలని ప్రభు సహాయం అంతేనా మనకు ఉండాలి. కాబట్టి వినయము గల వారి యొక్కను దీన మనసు గారితను నివాసం చేస్తాయి. మరి ఆయనే నివాసం చేస్తే మనకి ఏదైనా సమస్యలు వస్తాయా? ఒకవేళ వచ్చి అనుకోండి, ఆయన తప్పించలేరా? చెప్పండి. రాకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాడు. కాకపోతే చిన్న టెస్ట్ పెట్టాడు అనుకోండి, అది ఆయనే కాపాడుతాడు. చిన్న టెస్ట్ మనకి చేసాడు అనుకోండి, ఎలాగుంటాడని, మరి ఆయనే కాపాడుతాడు. నివాసం చేసినాడు ఎవరు? మహోన్నతుడు, మహిమాన్వితుడు. ఆయన మాట ద్వారాగే మనకి ఎన్నో కార్యాలు ఇంతకుముందు చేశాడు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు. ఆయన మనలో నివసిస్తున్నాడని మాట మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ నివసించడానికి కూడా ఒక అర్హత అక్కడ పెట్టాడు. వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను. అందరి దగ్గర కాదు, అక్కడ కండిషన్ ఉంది, అక్కడ ఒక మాట ఉంది పైన. ఆ రెండు ఉంటే ఆయన వచ్చి నివాసం చేస్తాడు. అవి మనం నేర్చుకోవాలి. ఎప్పుడైనా సరే దేవుణ్ణి మనం సొంతం చేసుకోవాలి. మన హృదయంలోకి వచ్చి ఆయన పరిపాలన చేయాలి. ఆయన ఏలుబడిలో మనం ఉండాలి. ఆయన ఏలుబడిలో మనం ఉంటే మనం సాఫీగా చక్కగా ఒక చక్కని మార్గంలో ఆయన నడిపించడం ప్రారంభిస్తాడు. ఆయన నడిపించేటప్పుడు ఎవడైనా అడ్డు రాగలరా? వస్తే ఏమైనా చేయగలరా? అది లేదు, ఇది లేదు. కాబట్టి మనం దీన మనసు, దీన మనసు. వినయము అంటే మన సంఘస్థుల దగ్గర, మన పాస్టర్ గారి దగ్గర, మన మధ్యని కాదు, అన్యుల దగ్గర కూడా వినయముగా ఉండాలి. వారు మనల్ని రెచ్చగొడతారు ఏదో ఒక మాటని, మనం తప్పుగా మాట్లాడతారు, మనల్ని తప్పుగా ఏదో మనం తప్పుగా పట్టించాలని ఒక మనతో ఆడుకోవాలని అదేదో చిన్న చేస్తారు. వాళ్ళేమో దానికే ఉండదే, పర్వాలేదు కదా అనే మాటను తోసిపుచ్చి మనం వారి మీద కసురుకోకుండా, విసురుకోకుండా, తిట్టుకోకుండా, దూషించకుండా, వారిని ఎప్పుడైతే ఆ మాటను పెద్దగా పట్టించుకోకుండా విడిచిపెట్టేవాళ్ళు పరమందున్న దేవుడు చూస్తాడు. పరమందున్న దేవుడు వింటాడు, చూస్తాడు. నీకు తగిన ప్రతిఫలం ఆయన దగ్గర ఉంటుంది. నీకైనా నాకైనా మన ఎవరికైనా ప్రతిఫలం ఆయన దగ్గర ఉంటుంది. ఆయన ఇచ్చే సమయంలో ఆయన ఇస్తాడు. అదేనమాట, అది దీన మనసు, వినయము గలవాలి. ఈ రెండు ఉంటే ఆయన వచ్చి నివాసం చేస్తానని మనకి వాక్యం ద్వారా తెలియజేస్తాడు. మరొక వాక్యం కూడా మనం చూద్దాం. అది ఎక్కడ చూద్దామంటే అది యోవేలు గ్రంథం చూడండి, 2:12. యోవేలు గ్రంథం 2:12, 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగిన ఎద్దకు రండి. మనసుపూర్వకంగా తిరిగిన ఎద్దకు రండి. చూసారా? ఎప్పుడైనా ఇంతవరకు ఈ చేసినవన్నీ చేశారు, అయిపోయావు అవన్నీ, దాన్ని వదిలేశాను, దాన్ని నేను లెక్క చేయలేదు, వదిలేశాను. ఇప్పుడైనా మీ మనసు మార్చుకొని మనస్పూర్వకంగా, హృదయపూర్వకంగా మీరేం చేయాలా? తిరిగి నా యొద్దకు రండి. వస్తే ఏం చేస్తాడో అక్కడ రాసి పెట్టాలి, చదువుకోకు. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడని యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడును, తాను నిర్దేశించిన కీడు చెయ్యక పశ్చాత్తాపడును కనుక. తాను చేయాలనుకున్న కీడు చెయ్యక పశ్చాత్తాపడి ఏం చేస్తాడు? పశ్చాత్తాపడతాడు.
కీడు చెయ్యాలని ఉంటుంది. ఆ చేసిన పనులకి, నడిచే నడకి, ప్రవర్తనకి, వారి విధానాన్ని బట్టి ఇది ఇశ్రాయేల్ ప్రజల గురించి మాట్లాడుతున్న మాట. మనం ఆత్మీయ ఇశ్రాయేల్ మనం, అది మనకి కూడా వర్తిస్తుంది. ఆలికే కాదు కదా అప్పుడు రాసింది ఆలికి అని అనుకోవద్దు, మనకు కూడా మాట వర్తిస్తుంది. కనుక ఇశ్రాయేల్ ప్రజలు గురించి ఇర్మియా చూడండి, యెహెజ్కేలు చూడండి, కొన్ని గ్రంథాల్లోనూ వారి గురించి చదువుతుంటే విసుగు వచ్చేస్తుంది. ఎంత దుర్మార్గులా, ఎంత ఈ విధంగా ప్రవర్తించారని. దేవుడు ఒక్కోసారి కోపం వచ్చి వారితో అంటాడు, మిమ్మల్ని నాశనం చేసేస్తాను అంటాడు, మిమ్మల్ని శపించేస్తాను అంటాడు. కోపం, అంత కోపం తెచ్చుకుంటాడు. అంటూనే ఏం చేస్తాడంటే తన కోపాన్ని అంటుకొని ఏం చేస్తాడంటే తన మనస్సు మార్చుకొని ఇప్పుడైనా మీ మనసు ఉపవాసం ఉండి మీ మనస్సు మార్చుకొని హృదయపూర్వకంగా రండి. వస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆయన చేయవలసిన కీడు చెయ్యకుండా ఆయన పశ్చాత్తాపడతాడు. ఆయనకి ఏం అవసరమా? మన గురించి పశ్చాత్తాపడడానికి ఆయనకేం అవసరం? ఆయన మహోన్నతుడు, మహాగణుడు, మహనీయుడు, సర్వాంగ సుందరుడు. ఆయన పశ్చాత్తాపడాల్సిన అవసరం, తప్పులు చేసింది మనమ, పశ్చాత్తాపడాల్సింది ఆయన. పశ్చాత్తాపడి తన కోపాన్ని అంచుకొని నాశనం చేసేద్దాం అనుకునే టైంలో కూడా అది కాస్త ఆలోచించి ఏం చేస్తాడంటే పశ్చాత్తాపడి చేయవలసిన కీడు చేయక మానేస్తాడు. పశ్చాత్తాపడతాడు. మన గురించి ఆయన పశ్చాత్తాపడతాడని లేఖనాలు తెలియజేస్తుంది. లేఖనాలు తెలియచేయడమే కాదు, కొన్ని విషయాల్లో, కొన్ని కుటుంబాల్లో, కొందరు వ్యక్తిగత జీవితాల్లో కూడా అది జరుగుతున్నాయి. కొందరు బహిరంగ చెప్పడానికి ఇష్టపడరు, వాటిని దాచేసుకుంటారు. ఇక్కడ మాట చెప్తాను. దైవజనులు జపన్య శాస్త్రి గారు పరిచర్యలోకి వచ్చినప్పుడట 1998 సంవత్సరంలో అప్పుడప్పుడే పరిచర్యకి ఇంకా వస్తున్నారు. పరిచర్యలోకి వచ్చిన తొలి దినాల్లోనూ, అంటే ఒక 2-3 సంవత్సరాల్లోనూ అనుకోండి, అప్పుడట 3 దినాల సభలు వైజాగ్లో పెట్టారు. 3 దినాల సభలు పెట్టేటప్పుడు ఈయనే డబ్బు లేదు, ఈయననే డబ్బు లేదు. కానీ 3 దినాల సభలు ప్రకటించాడు, బాగా పబ్లిసిటీ అయిపోయింది, అన్నీ చేస్తాడు. అయితే ఎలా చేస్తాడు సభలో అంటే 70,000 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి తెచ్చాడట. 70,000 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి తెచ్చి జోబులో పెట్టాడట. జోబులో పెట్టుకొని పనులు జరిగిస్తున్నాడట. ఇంతలోకి ఒక నాలాంటి, నేనే అనుకున్న నాలాంటి మనిషి ఒకటి వెళ్ళి ఒక 5,000 చేతులు పెట్టాడట. ఎందుకండి అని, పరిచయం చేస్తున్నారు కదా ఖర్చు పెట్టండి. వద్దండి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, తీసుకోవాలా వద్దనుకోండి ఇచ్చినప్పుడు సరే పెద్ద ఏదో చెప్తున్నాడు, జనకని పనికి వస్తే ఆయన తీసుకొని ఉంచుకోండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానని మీరు అంటారా? సేవకుడు వడ్డీకి తేకూడదు, సేవకుడు వడ్డీకి తేకూడదు. అతనికి ఆ దినాల్లో అప్పటికి అతనికి సరిగా తెలియదు. సేవకుడు వడ్డీకి అప్పు తేకూడదు, అంటే వడ్డీ వ్యాపారాన్ని పోషిస్తుందంటే సేవకుడు. బైబిల్ ఏం చెప్తుంది? వడ్డీ వ్యాపారం నాకు అసహ్యం అని చెప్తుంది. వడ్డీ వ్యాపారం నాకు అసహ్యం అని చెప్తుంది. సేవకులు ఏం చేస్తున్నారు? కొంతమంది రకరకాలుగా అప్పులు చేస్తున్నారు, రకరకాలుగా అప్పులు చేస్తున్నారు. అప్పుడు ఆ 5,000 ఇచ్చిన మనిషి అన్నాడట, 3 రోజులు సభలు అయిపోయాక 5,000 ఇచ్చిన మనిషి అన్నాడట, ఏమయ్యా కనీసం నాకు ప్రార్థన ఇవ్వలేదు, నువ్వు ప్రార్థన అయినా ఇవ్వలేదు, కనీసం నా పేరేం చెప్పలేదు నువ్వు అని అడుగుతాడు. నాకు అంత పట్టు తెలియదండి, నాకైతే తెలియదు, మంచిగా ఏమనుకోకండి, అనుకోదేంది అని ఇతను కోపం అది చూసి 5,000 వాళ్ళండి అలాగే 2,000 ఉన్నాయట, తీసి చేతి ఇచ్చాడు, తీసుకోండి అని ఇచ్చాడట. చూస్తే ఇచ్చింది తీసుకోవడానికి నేను కక్కుతున్నా అలాగే కదా, లేదండి మరి నాకైతే మిమ్మల్ని పిలవాలా, మిమ్మల్ని పొగడాలా, మీ గురించి 4 మాటలు చెప్పాలా అని నాకైతే తెలియదు, అంటే మీ డబ్బులు మీరు తీసుకోండి, తప్పేం లేదు, మీ డబ్బులే కదా ఇవి, తీసుకోండి అని ఇచ్చాడు. తీసుకోండి. అప్పుడు ఆ రాత్రి మోకరించి ప్రార్థన చేస్తే
దేవుడు చెప్పాడట, నువ్వు చేసింది మొదటి తప్పు ఏంటంటే నీ దగ్గర డబ్బు ఉంటేనే నువ్వు చెయ్యు. నేనే సభలు పెట్టమని అడిగానా నిన్ను? నువ్వు 3 దినాలు సభలు పెట్టమని వడ్డీకి తెచ్చి నువ్వు సభలు పెట్టమని నేను అడిగానా? ఎందుకు చేసావు? కానీ నువ్వు మొదటగానే అక్కడ తప్పు చేసావు. రెండో తప్పు ఏంటి? ఆయన ఎవరో తెలియదు, ఆయన ఇస్తే పుచ్చేసుకున్నావు. లేదండి నేనే చెయ్యాలనుకుంటున్నాను, నా డబ్బే ఖర్చు పెడతాను, వద్దండి అని నువ్వు దాన్ని ఆటంకపరచకుండా తీసుకొని జోబులు పెట్టుకున్నావు. రెండో తప్పు. ఒక తప్పుకి దారి ఇచ్చినప్పుడు రెండో తప్పు కూడా దారి వస్తుంది. అలాగే ఇక తప్పు 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 ఆ జీవితం కానీ ఆ కుటుంబం కానీ అది ఏదే ఆ వ్యాపారం కానీ ఏదైనప్పటికీ కూడా తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేసుకొని వెళ్తుంటారు. అలా చెయ్యకూడదు అని చెప్పి దేవుడే ఆయన్ని గద్దించాడు. అయ్యా తప్పు అయిపోయింది అయ్యా, మరి నాకు తెలియదు కనుక మీరు నన్ను క్షమించండి, మరి ఎప్పుడు కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో నేను ఆకలితోనే చేస్తాను కానీ నేను అప్పనే చేయను అనేసి తీర్మానం చేసుకుంటాను. ఎందుకు అంటే సభలు పెడితే ఏమొస్తుంది? సభలు పెడితే అప్పు చేసి ఏమొస్తుంది? పలానా సభలు పెట్టారు అని ఒకవేళ గొప్ప వస్తే రావచ్చు, అది ఆ రోజుకే గొప్ప. తర్వాత వచ్చేది ఏంటంటే ఈ అప్పు తీర్చలేక తిప్పలు పడాలి. ఆ గొప్ప కంటే ఈ తిప్పలు ఎక్కువైపోతాయి. అప్పుడు దేవుడి నామాన్ని ఇసుక్కుంటాం. దేవుడి నామాన్ని అనవసరంగా సభలు పెట్టడానికి మానేసిన బాగుంది ఎందుకు వచ్చింది అనేసి ఇసుక్కుంటాం. అలాంటివి ఏమీ రాకూడదని మనం ఇలాంటి చిన్న చిన్నవే మన దృష్టిలో చిన్నవి అవి, కానీ దేవుడికి విరోధమైనవి. దేవుడికి విరోధమైనవి. ఈ యోబేలు గ్రంథంలోనూ 3 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 3 అధ్యాయాలను మొదటి 2 అధ్యాయాలు, మొదటి అధ్యాయం అంతా కూడా ఎడారే, అంతా ఎండిపోవడం, అంతా పాడైపోవడం అంటారు. రెండో అధ్యాయంలో కూడా 12వ వచనం వరకు కూడా ఎండిపోవడమే అంటారు. అయితే ఇక్కడి నుంచి అందుకే అంటాడనమాట, ఇప్పుడైనా ఉపవాసం ఉంది, కన్నీరు విడిచుచు దుఃఖించాలి, కన్నీరు విడవరా, దుఃఖించాలి. చూసారా ఎన్ని మాటలు ఉన్నాయి? చూసారు ఇక్కడ. ఇప్పుడైనా, ఇంతకుముందు ఎలా చేశారో మీకు తెలుసు, నాకు తెలుసు, ఇక దాని ఎందుకు, ఎక్కడి నుంచి అయినా ఇప్పుడైనా అని దేవుడు వారికి గద్దించి వారికి చెప్తున్నాడు. చెప్పినప్పుడు చేయవలసిన కీడు కూడా మీకు చేయను, నేనే సంకల్పడతాను, నేనే నా కోపాన్ని అణుచుకుంటాను అని చెప్పి దేవుడు దాన్ని సముదాయిస్తున్నాడు. వాళ్ళని ఏం చేస్తాడు? సముదాయిస్తున్నాడు దేవుడు. వాళ్ళని రెట్టించలేదు, బాధ పెట్టలేదు, హింసించలేదు. కోపం అయితే ఉంది వాళ్ళు చేసిన పనులకి. వీడు చెయ్యాలని అనుకున్నాడు కానీ చేయలేకపోతున్నాడు. దేవుని మనస్సు అది దేవుని మనసు. అది మన మనుషుల మనస్సు ఎలా ఉంటుందంటే కీడు చేసేవారికి కీడే చెయ్యాలి, మేలు చేసేవారికి మేలే చెయ్యాలి అని మన సిద్ధాంతం. అది కాదు దేవుని సిద్ధాంతం. అది కాదు. కీడు చేసేవారికి మేలు చేయండి, చెయ్యగలిగిన మేలేదని ఉంటే కీడు చేసేవారికి చేయండి అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. చెయ్యగలిగి కూడా నువ్వు చేయలేదనుకో, అప్పుడు నువ్వు దోషి అవుతావు. చెయ్యగలిగి కూడా చేయలేకపోతే అని బైబిల్ చెప్తుంది. అందుగురించి మనం ఏం చేయాలంటే దేవుడి కోపానికి ఎప్పుడు గురి కాకుండా దేవుడిలో మనం ఎప్పుడు కూడా ప్రార్థనాపూర్వకంగా వినయం, మొదటి మాటలో చూసినట్లు వినయము దీన మనస్సు ధరించుకొని ఆయన్ని మనం ప్రసన్నం చేసుకోవాలి. ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన ఎలా ఉండాలంటే ఆయన వినసొంపుగా ఉండాలి. ప్రార్థనలో కూడా ఆయన్ని కనపరచాలి. ఆయనకి ఆర్డర్లు వేసేవారు కాదు. మనం ఇచ్చేయి, అది చేయి, అలా చేయి, ఇలా చేయి అనడానికైతే మనకు హక్కు లేదు. మనం ప్రాధేయపడాలి, కన్నీరు విడవాలి, దుఃఖించాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, ప్రతిమలాడుకోవాలా. నాకు చేత కాదు, నువ్వే రంగంలోకి దిగాలా, నువ్వే దిగి కార్యాన్ని నువ్వే చెయ్యాలా, నా కుటుంబాన్ని సరిదిద్దాలా, నా సంఘాన్ని సరిదిద్దాలా, నాకు మారు మనసు, సరైన మారు మనసు రావాలా అని అనేక విధాలుగా ఆయన్ని ముందుకు తెచ్చిపెట్టుకోవాలి, ఆయన్ని ముందు పెట్టుకోవాలి. అప్పుడే ఆయన ఏం చేస్తాడంటే మనకి చక్కని త్రోవలో నడిపిస్తాడు. కీడు సంతాపడిన దేవుడు ఏం చేస్తాడు, మళ్ళీ వెనక్కి చూడకుండా ఒక చక్కని మార్గంలోకి మనల్ని నడిపిస్తాడు దేవుడు.
ఇలాగా మనకి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడూ కూడా నిరాశ కానీ నిస్పృతి కానీ చెందకూడదు. మొదటి వాక్య భాగంలో ఆయన నివాసం చేస్తానని చెప్పాడు. రెండో వాక్య భాగంలో నేను చెప్తున్నాను, ఆయన పశ్చాత్తాపడతాడు. కీడు కూడా చేయవలసిన కీడు కూడా చేయను, కానీ మీ లెక్కను బట్టి చూస్తే నేను కీడు చెయ్యాలి కానీ చెయ్యను అని ఆయనే సంతాపడి మనల్ని ఏం చేస్తున్నాడు, సముదాయిస్తున్నాడు. మనల్ని సముదాయించడం వల్ల, వాదార్చడం వల్ల ఇవన్నీ ఒక పదం కిందకి వస్తాయి. అలాగే ఆయన చెప్తున్నాడు. కనుక మనం ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ మనస్సు కలిగి మనం ఆయనకి ఎప్పుడు కూడా కోపం రేపేవారుగా ఉంటాం. ఇప్పుడు ఇంతవరకు మన ఆత్మీయ జీవితం ఎలా జరిగిందో మనకు తెలియదు. 11 నెలలు గడిచిపోతున్నాయి, 12వ నెల రాబోతుంది, కొత్త క్యాలెండర్లు వచ్చేస్తున్నాయి, సంవత్సరాలు తిరగబడిపోతున్నాయి. కానీ ఏమవుతుంది, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ఆ గొంగలి మరి ఇంచి అటు కాదలేదు, ఇంచి ఇటు కాదలేదు. అంటే మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉందో మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి. ఇంకెవరు మనకెవరు చెప్పనవసరం లేదు. నా ఆత్మీయ జీవితం నాకు తెలుసు, మీ ఆత్మీయ జీవితం మీకు తెలుసు. అందుకు ఆత్మీయంగా మనం బలపడాలంటే మొదటగా మనం ఆయన వైపు తిరగాలి. రెండోదిగా ఆయన చేసిన పని ఏంటి, నివాసం చేస్తాడు. మూడోదిగా ఏం చేస్తాడు, అయినా కీడు చేయకుండా పశ్చాత్తాపడతాడు. మరొక వాక్యం కూడా చూద్దాం. అది యెషయా గ్రంథమే 60వ అధ్యాయం 10వ వచనం. అది 60వ అధ్యాయం 10వ వచనం. అది కూడా యెషయా. అన్యులు నీ ప్రాకారములు కట్టెదురు, వారి రాజులు నీకు ఉపచారం చేయుదురు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. కటాక్షించి ఏం చేస్తున్నాడు, జాలి పడుతున్నాడు. మన దేవుడు మన కటాక్షం నుంచి ఏం చేస్తున్నాడు, జాలి పడుతున్నాడు. ఎప్పుడైనా సరే మనకి ఎవ్వరు జాలి పడినా జాలి పడకపోయినా మనకి జాలి పడే తండ్రి ఒక తండ్రి ఉన్నాడని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ తండ్రికి ఇష్టపూర్వకంగా జీవించాలి. క్రిస్మస్లు వస్తాయి పోతాయి. క్రిస్మస్ నెల రోజులు కూడా సందడి చేసేస్తాం. క్రిస్మస్ నెల రోజులు సందడి చేసి పాడేస్తాం. ఆయన కోరుకుంది అది కాదు. ఆయన పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకోవడం మంచిదే, ప్రార్థన పెట్టుకోవడం మంచిదే. ఇందులో చెడు అనేది ఏమీ లేదు. ఆర్పాటాలు, అప్పులు చేసి ప్రార్థనలు పెట్టుకోవడాలు, కొన్ని పొరపాట్లు వాళ్ళు పెట్టుకున్నారు, నేను పెట్టుకోకపోతే ఎవరు అనుకుంటాను, పాస్టర్ గారు ఏంటి అనుకుంటాను అని ఒక 5,000 3,000 అప్పు చేసి ప్రార్థన పెట్టుకోవాలని దేవుడు కోరుకోడు. నీ దగ్గర ఉండి దానిలోనే ప్రార్థన పెట్టుకో. సార్యపతి విధవాళ్ళ దగ్గర ఎలీషా దగ్గర అన్న ఏమన్నాడు, అమ్మ నీ దగ్గర ఏముందా అని ఏముందని అడిగితే కొద్దిగా నూనె ఉందయ్యా, అయితే పాత్రలు తీసుకురా అన్నాడు. అంతే, ఆ కొద్దిగా నూనె వృద్ధి చేశాడు. వృద్ధి చేసి వాళ్ళ అప్పులు తీరిపోగా ఇంకా బ్రతికేటట్టు చేశాడు దేవుడు. ఆ దైవజనుడిని అక్కడికైనా అందుకే పంపించాడు. సార్యపతి విధవాళ్ళు అక్కడికి ఆ దైవజనుడు వెళ్ళకపోతే అంతే అక్కడితో క్లోజ్. భూప్రపంచం అంతా చల్లకిందులైపోతుంది. భూప్రపంచం అంతా చల్లకిందులైపోతుంది. ఎక్కడ ఏది ఉంటుంది, ఏది పోతుంది, ఎవరు ఉంటారు, ఎవరు పోతారో కూడా తెలియదు. ఒక్క నిమిషం ఎక్కువ వస్తుంది, ఒక్క నిమిషం చాలు. భూకంపం వస్తుంది, కొన్ని గంటలు వస్తుందా? సునామీ వస్తుంది, కొన్ని గంటలు వస్తుందా? ఏ రాత్రి మీద వస్తుందో తెలియదు, ఎప్పుడు జరుగుతుందో తెలియదు. రోడ్డు మీద వర్షం పడుతుంటే నడుస్తూ ఉంటాం, పైనుంచి ఒక్కొక్కసారి పిడుగులు పడతాయి. అది ఎవరి పడుతుందో తెలుసా? తెలియదు. ఇలాంటివన్నీ ఒక్క నిమిషమే, ఒక్క నిమిషం చాలు. రేపేం జరుగుతుందో నీకు తెలియదని చెప్తుంది పరిశుద్ధ గ్రంథం. రేపటి గురించి నువ్వు అతిశయపడకంటుంది. ఈరోజు నీది, రేపు నాది. నేను నడిపిస్తాను, నాకు విడిచిపెడితే నేను నడిపిస్తాను. నేను రేపు కూడా నీది అనుకున్నావు, నేను వదిలేస్తాను, నువ్వే రెడీ. అంతే. నన్ను అప్పగించుకొని నాకు అప్పగించుకుంటే నేను నడిపిస్తాను. లేదంటావా నడు, నేను వదిలేస్తాను, నీ వాటిని నడుచుకో. ఏదైనా నాకు సంతోషమే అంటే దేవుడు ఇబ్బంది పెట్టడు, బాధ పెట్టడు.
అటువంటి జాలి గల దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతైనా దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించాలి. దేవుని నామానికి మహిమ కలుగుని గాక. దేవుని నామానికి మహిమ కలుగుని గాక. దేవుని నామానికి మహిమ కలుగుని గాక. ఇంత చేసిన వాడు చివరిలో ఇంకొక మాట కూడా మనకు చెప్తున్నాడు. అది కూడా యెషయా గ్రంథమే 65వ అధ్యాయము 65వ అధ్యాయం కాదు 56వ అధ్యాయం అంకెలు చేయబడ్డాయి. 56వ అధ్యాయం 56వ అధ్యాయంలో 5వ మాట అనుకుంటాను. నా ఇంటను ఆ, నా ప్రాకారములను ఒక భాగంలో వర్తించను. కొడుకులు కూతుర్లు అని అనిపించుడి కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టువేయబడిన నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును చాలు 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 మళ్ళీ మరొకసారి చదవమ్మా. నా ఇంటను నా ప్రాకారంలోను ఒక భాగంలో వర్తించను. కొడుకులు కూతుర్లు అని అనిపించుడి కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. చాలు అలాగాపమ్మా అలాగాపమ్మా. ఆయన ఏం చేస్తాడు? తన ప్రాకారంలోనూ ఒక భాగం ఇస్తాడట. ఒక భాగము. ఆ భాగం ఆయన ఇచ్చే భాగం ఎంత అనేది మనకి తెలియదు. మనకు తెలుసా? తెలియదు. ఒక భాగాన్ని ఇస్తాను అంటున్నాడు దేవుడు. ఒక భాగాన్ని మనకి ఇస్తాను, నా ప్రాకారంలో ఒక భాగాన్ని ఇస్తాను అంటాడు. ఆ కింద చూస్తే కొడుకులు కూతుళ్ళు, కుమారులు కుమార్తెలు అనిపించుకునే కంటే చూసారా, దేవుడు కుమారులు కుమార్తెలు అనిపించుకుంటేనే ఎంతో గొప్ప. మన దృష్టిలో, మన లెక్కలోను, మన ఆలోచనలోను, మన విధానాల్లో నేను ఎవరినో తెలుసు, దేవుని నమ్ముకున్నాను, దేవుని బిడ్డనే, నా తండ్రి యేసయ్య అని మనం చెప్తాం. ఆయన అంటున్నాడు ఇదే కాదు ఇంకెంతకంటే ఇంకోటి ఉందని చెప్తున్నాడు. ఇంతకంట ఇంకోటి ఉందని చెప్తున్నాడు. కొడుకులు కూతుళ్ళు అనిపించుట కంటే శ్రేష్టమైన ఇంకో పేరు పెడతానంట. ఆ పేరు ఎవరికి తెలుసు? ఆ పేరు ఎవరికి తెలుసు? ఆ శ్రేష్టమైన పేరు ఏదో ఎవరికి తెలుసు? చెప్పండి అమ్మా. ఆయన పెడతానని చెప్తాడు కదా, అక్కడే ఉంది కదా, మీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉంది, మీ దగ్గరే ఉంది బాబు. మాట ఇచ్చినవాడు మాట తప్పడు. ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? శ్రేష్టమైన పేరు పెడతానని చెప్తున్నాడు. ఆ పేరు ఎక్కడ పెడతాడు, ఎప్పుడు పెడతాడు అని మనం ఆలోచించినప్పుడు ఈ జీవితం ముగించుకొని ఆయన సన్నిధికి మనకి ఎత్తప్పుడు అప్పుడు మనకి ఆయన కొత్త పేరు, మనకి కొత్త పేరు మనకి ఇస్తాడు. అదే శ్రేష్టమైంది. ఆయన నోట వస్తున్న పేరు కదా అది శ్రేష్టమైంది. కొడుకులు కూతుళ్ళు ఇవన్నీ కూడా ఇప్పుడు నీవే. మనం జనరల్గా అనుకుంటాం నేను దేవుని బిడ్డని, దేవుని కుమారుని అనేసి. దేవుని సేవకులేని అనుకుంటారు, విశ్వాసులేని అనుకుంటారు, మనకి ఇది గొప్ప అనుకుంటాం. కానీ దీనికంటే గొప్ప ఏంది ఒకటి ఉందని ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. ప్రభు మనకు తెలియజేస్తున్నటువంటి ఆ మాటను బట్టి మనం ఏం చేయాలంటే ఆ శ్రేష్టమైన పేరు మనకు కావాలని ఆశపడాలి. ఆ శ్రేష్టమైన పేరు మనకి కావాలని ఆశపడాలి. ఆశపడాలంటే ఏం చేయాలా? కొద్దిగా కష్టపడాలా. అంత సులువుగా రాదు. పెట్టుబడి లేకుండా వ్యాపారం అవుతుందా? వ్యాపారం అవ్వదు. నడవకుండా ఇక్కడి నుంచి నేను మండపం దగ్గరికి వెళ్ళగలనా? వెళ్ళలేదు. మరి ఏంటి ఎలాగా? అక్కడ ఏంటంటే పెట్టుబడి కానీ లేకపోతే అక్కడ ఏదైనా సరే ఒక ఆంక్ష ఉంటుంది. ఆ ఆంక్ష ఏంటంటే ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం దేవునికి ఇష్టలుగా బ్రతికితే చాలు. దేవునికి ఇష్టలుగా బ్రతికితే చాలు. ఆయన కనసన్నల్లో ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది. ఆయన ఆలోచన మన మీద ఉంటుంది. ఆయన ఎక్కడ కూడా జారిపడే సమయంలో కూడా ఆయన జారిపడకుండా కాపాడతాడు. జారిపడకుండా కాపాడతాడు. అనేక విషయాలు సంవత్సరాలు జరిగిపోతున్నాయి ఏదో అనుకుంటున్నాం. మనకంట ధనవంతులు, బలవంతులు, గొప్పవాళ్ళు అని పేర్లు పెట్టుకొని పిలిపించుకొని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధికి చేరిపోతున్నారు. మనం ఇంకా సుఖముగా, సౌఖ్యముగా, నెమ్మదిగా
ఆయన్ని ఆరాధించుకుంటూ, ఆయన స్తుతించుకుంటూ, ఆయన నామాన్ని మహింపరచుకుంటూ, ఆయన్ని గణపరుస్తూ ఈ విధంగా ఉన్నామంటే ఇది దేవుడిచ్చినటువంటి మహాకృపని నేను చెప్తున్నాను. అది మీరు నమ్మితే స్తోత్రం చెల్లించండి, లేకపోతే లేదు. దేవుని నామ స్తోత్రం కలిగినాక చివరిగా ఒక మాట, మలాఖీ గ్రంథం 4వ అధ్యాయం, అది మీకు చూపిస్తున్నాను కానీ వాక్య భాగంలోని కాదు, అది ఆ వాక్యానికి సంబంధించదు. చివరి 4వ అధ్యాయంలో చివరి